Hello everyone, welcome to Ekamayas Academy. My name is Vijay Kumar. మనం ఈ పర్టికులర్ మాస్టర్ క్లాస్ అనే సిరీస్ స్టార్ట్ చేయడానికి మేజర్ రీజన్ స్టూడెంట్స్ ఎప్పుడైతే యూపీఎస్సీ మెయిన్స్లో ఆన్సర్స్ రాస్తూ ఉంటారో అది జనరల్గా డైరెక్షన్ లెస్ ఆన్సర్ ఉంటుంది, లేదా వాళ్ళకి తెలిసిన కంటెంట్ని మొత్తం డంప్ చేస్తూ అన్నెసెసరీ పాయింట్స్ని కూడా మెన్షన్ చేస్తూ రాస్తూ ఉంటారు. సో ఈ డైరెక్షన్ లెస్ ఆన్సర్స్ని ఒక డైరెక్షన్ వైపు తీసుకెళ్లాలంటే ఒక బ్లూ ప్రింట్ అనేది మీకు అవసరం. సో అలాంటి బ్లూ ప్రింట్ని ఈ పర్టికులర్ వీడియోస్లో 20 minutesలోనే ఒక 4 questions తీసుకొని దానికి ఆ విధంగా క్వశ్చన్ వస్తే మనం ఏ విధంగా ఏ డైరెక్షన్లో మనం ఆన్సర్ రాయాలి అనే కాంపోనెంట్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో వెయిట్ అంటిల్ లాస్ట్ టు గెట్ ద డైరెక్షన్ ఆఫ్ ఆల్ ద 4 questions. And these particular 4 questions are lifted in such a way that GS paper 1 నుంచి ఒకటి, 2 నుంచి ఒకటి, 3 నుంచి ఒకటి, 4 నుంచి ఒకటి. So let's see what are the questions which have been given as such. So ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే GS paper 1 నుంచి discuss the key elements of Ashoka's Dhamma, explain why it is seen as a tool of imperial integration. జనరల్గా ఆ కీ ఎలిమెంట్స్ ఏంటి, ఇది చాలా అంటే చాలా డైరెక్ట్ క్వశ్చన్ సార్. ఇలాంటి క్వశ్చన్లో మనం వేరే పారామీటర్స్ అన్ని పెట్టి క్లమ్జీ చేయడం కన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిట్ టు ద పాయింట్ రాయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా రేర్గా వస్తాయి యూపీఎస్సీలో. అలా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ టు ద పాయింట్ అండ్ విత్ ప్రిసైజ్ నేచర్ రాదర్ దెన్ రైటింగ్ ఆల్ అన్నెసెసరీ థింగ్స్. సో కీ ఎలిమెంట్స్ ఏంటి అశోక ధమ్మలో, ఎక్స్ప్లెయిన్ వై ఇట్ ఈస్ సీన్ యాజ్ అ టూల్ ఆఫ్ ఇంపీరియల్ ఇంటిగ్రేషన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కనుక వస్తే ఇంట్రడక్షన్ రాసేటప్పుడు మనం 2 dimensionsలో రాయొచ్చు సార్. ఎయిదర్ అశోకన్ ఎంపైర్ మోరల్ అథారిటీ గురించి రాయొచ్చు. ఇన్ అన్ ఎంపైర్ స్టిచ్ బై కంక్వెస్ట్ అశోక గవర్న్డ్ త్రూ మోరల్ అథారిటీ నాట్ జస్ట్ బై ఫోర్స్. లేదా కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ ధమ్మ కాన్సెప్ట్ గురించి ఇంట్రడక్షన్ రాయొచ్చు. ధమ్మ వాజ్ ఎ ప్రాగ్మెటిక్ ఎథికల్ కోడ్ మెంట్ టు క్రియేట్ సోషల్ హార్మోనీ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ అక్రాస్ డైవర్స్ మౌర్యన్ స్టేట్. సో ధమ్మా అనేది ఒక ప్రాగ్మెటిక్ ఎథికల్ కోడ్ అండ్ విచ్ మెంట్ ఫర్ సోషల్ హార్మోనీ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి ధమ్మా వచ్చింది అని చెప్పి ధమ్మా మీద అన్న రాయండి, లేదా అశోక గురించి అన్న రాయండి. సో ఈ 2 ఇంట్రడక్షన్స్లో యూ కెన్ చూస్ ఎనీ 1 ఇంట్రడక్షన్ యాజ్ సచ్. సో అశోక ధమ్మాస్లో ఉన్న మేజర్ కీ ఎలిమెంట్స్ ఏంటి, కొన్నిసార్లు ఏమడుగుతారంటే ఈ అశోక ధమ్మ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బుద్ధిజం ఫిలాసఫీ అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది సార్. సో ఈ కంపోజిషన్లో మనం డైమెన్షన్స్ చూస్తే అహింస గురించి మెన్షన్ చేయడం జరిగింది సార్. సో అహింస, రెస్ట్రైన్ ఆన్ వైలెన్స్ అండ్ క్రూయాలిటీ. అండ్ ఇది ఎక్కడ మెన్షన్ చేస్తుంది అహింస అనే కాంపోనెంట్ అంటే మనకు అశోక మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియాలంటే రాక్ ఎడిక్ట్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి 1 పర్టికులర్ రాక్ ఎడిక్ట్లో ఈ పర్టికులర్ అహింస గురించి మెన్షన్ అయి ఉంది. సో రాక్ ఎడిక్ట్ నెంబర్ 13 అరౌండ్ ఈ అహింస గురించి మెన్షన్ అయి ఉంటుంది. సో రెస్పెక్ట్ ఈజ్ 1 such ఎలిమెంట్, అది వచ్చేసి రాక్ ఎడిక్ట్ 2లో ఉంది. దయ, దట్ ఈస్ వెల్ఫేర్, పిల్లర్ ఎడిక్ట్లో ఉంది. రిలీజియస్ టాలరెన్స్, హార్మోనీ అమాంగ్ డిఫరెంట్ సెక్స్, రాక్ ఎడిక్ట్ 12లో ఉంటుంది. మారల్ సెల్ఫ్ కంట్రోల్, హ్యూమన్ జస్టిస్, ఇన్స్టిట్యూషనల్ ప్రాపగేషన్. సో అశోక ధమ్మాలో ఉన్న మేజర్ కాంపోనెంట్స్ ఇవి డైరెక్ట్ ఫిట్ టు ద పాయింట్. మీరు ఎప్పుడు ధమ్మ గురించి చదివినా ఈ డైరెక్ట్ ఫిట్ టు ద పాయింట్స్ ఉంటాయి. సో దీన్ని రాసేసి బాడీ ఆఫ్ ద పార్ట్ 2 ఆన్సర్లో మరి అది ఇంపీరియల్ ఇంటిగ్రేషన్ ఎలా చేసింది అనే కాంపోనెంట్ని పికప్ చేసుకోవాలి. ఆ పర్టిక్యులర్ ధమ్మా వల్ల మనకి కామన్ సివిక్ ఎథిక్ అనేది డెవలప్ అయింది సార్ ఇన్ దట్ పర్టిక్యులర్ మౌర్యన్ సొసైటీ. లెజిటిమైజ్డ్ రూల్ ఒకటి డెవలప్ అయింది. సెంటర్ ప్రొవిన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో అడ్మినిస్ట్రేటివ్ లింకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయారిటైజ్ చేయడంలో ఈ పర్టిక్యులర్ ధమ్మా అనేది హెల్ప్ చేసింది. కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్లో కూడా ఈ పర్టిక్యులర్ ధమ్మా హ్యాస్ హెల్ప్. అండ్ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ. సో సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అనేది ధమ్మా వల్ల స్టార్ట్ అయింది, బట్ పర్ఫెక్ట్ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అనేది ఇట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్లీ షోన్ విత్ ఇన్ ద గుప్తన్ ఎంపైర్. కాకపోతే ధమ్మాలో కూడా ఆ పర్టికులర్ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అనేది మెన్షన్ అయింది. మరి ఇలా డైరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాసి మనం కంక్లూజన్ రాసేటప్పుడు అశోక ధమ్మా అనేది వాజ్ నాట్ మియర్లీ ఎ పర్సనల్ పిటీ బట్ ఎ స్టేట్ క్రాఫ్ట్ ఎథిక్ టు స్టెబిలైజ్ a plural empire and which demonstrate how moral governance and political unity can reinforce each other without permanent coercion.
సో ఇలాంటి ఒక కన్క్లూజన్ ఏదైతే అక్కడ ఒకవేళ మీరు ఇంట్రడక్షన్లో అశోక గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుంటే కంక్లూజన్ ఆ దమ్మ మీద ఇచ్చేయండి. లేదు అక్కడ దమ్మ మీద ఇచ్చి కంక్లూజన్ కూడా దమ్మ మీద ఇవ్వచ్చు. కాకపోతే దీని యొక్క సొసైటల్ ఇంపాక్ట్, దీని యొక్క ప్రెసెంట్ కంటెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని రాసి మీరు కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? నౌ కమింగ్ టు జిఎస్ పేపర్ 2 క్వశ్చన్. ఈ జిఎస్ పేపర్ 2 క్వశ్చన్లో ఇఫ్ యూ సీ ద ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేవి టెస్ట్ అండర్మైన్స్ బోత్ సెక్యులరిజం అండ్ రిలీజియస్ ఆటోనమీ. Critically analyze this statement, analyze the practical and doctrinal difficulties inherent in this test, suggest an alternative constitutional framework. సో ఇక్కడ మనకి సెక్యులరిజం అనే కాంపోనెంట్ మీద అండ్ రిలీజియస్ ఆటోనమీ అనే కాంపోనెంట్ మీద మనకి క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ కనుక మనకి యూపీఎస్సీ జిఎస్ పేపర్ 2లో వస్తే మనకి ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్లో ఇఫ్ యూ కుడ్ సి ఆర్టికల్ 25 నుంచి 25 and 26 it speaks about religion and article 14, 15, 21. సో వీటి రెండిటి మధ్యలో బ్యాలెన్స్ క్రియేట్ ఎలా అవుతుంది అన్న కాంపోనెంట్లో మనం ఇంట్రడక్షన్ రాయాలి సార్. సో ఇండియన్ కాన్స్టిట్యూషనల్ సెక్యులరిజం ఈస్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్డ్ ఎంగేజ్మెంట్, నాట్ స్ట్రిక్ట్ సపరేషన్. దిస్ ఇస్ వెరీ గుడ్ లైన్. ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ సెక్యులరిజం ఏదైతుందో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్డ్ ఎంగేజ్మెంట్. ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి సార్, ప్రిన్సిపల్డ్ ఎంగేజ్మెంట్ అండ్ నాట్ స్ట్రిక్ట్ సపరేషన్. This is a very good introduction regarding with Indian constitutional secularism, because however Indian secularism is different from the Western way of secularism as such. ఇక్కడ ఇష్యూని కనుక మీరు చూస్తే the judiciary's essential religious practices doctrine shape the critical balance between religious freedom and equality. కాకపోతే మీరు ఇది ప్రిన్సిపల్డ్ ఎంగేజ్మెంట్ అండ్ నాట్ స్ట్రిక్ట్ సపరేషన్ అనే కాంపోనెంట్ ని రాయడం ఇట్ ఈస్ వెరీ బెటర్. బాడీ ఆఫ్ ద పార్ట్ 1 లో రాసేటప్పుడు అండర్మైన్ సెక్యులరిజం అండ్ ఆటోనమీ, హౌ ఇట్ ప్రొటెక్ట్స్ ప్లూరలిజం అండ్ రిఫార్మ్. సో మనకి ఐడియాలజికల్ స్పిరిట్ లో కూడా కాన్స్టిట్యూషనల్ లో చూస్తే థియలాజికల్ ఎడ్యుడికేషన్ అని ఉంటుంది సార్. కోర్ట్ యాక్సెస్ క్లెరిక్స్ క్లియర్ curtails autonomy, religious autonomy, it restricts article 26b. Example in Shabarimala issue where మనకి శబరిమలలో టెంపుల్ రిలీజియస్ ఆటోనమీ వాళ్ళు ఏమంటారు, ఉమెన్ షుడ్ నాట్ ఎంటర్ అంటారు. కాకపోతే కోర్ట్ హ్యాస్ ఇంటర్వెన్డ్ అండ్ ఇట్ సేస్ దట్ ఉమెన్ హ్యాస్ టు బి గివెన్ ఈక్వల్ స్టేటస్ టు ఎంటర్ ఇన్ టు శబరిమల టెంపుల్ ఎంట్రీ ఇష్యూ. సో అట్లా కండిషనల్ ఈక్వాలిటీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ ఈ డైమెన్షన్ ని బ్యాలెన్స్ చేస్తూ how it protects pluralism and reforms. It shields autonomy, protects core practices from the state control. So మనకి ఆ ఆటోనామీని ప్లూరలిజం వైపు ఉంటుంది కానీ స్టేట్ని ఎంటర్ కానివ్వకుండా ఈ పర్టికులర్ సెగ్మెంట్ మనకి ఇండియాలో రిలీజియస్ కాన్స్టిట్యూషనల్ సెగ్మెంట్ ఆటోనామీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఫెసిలిటేట్స్ రిఫార్మ్స్. సో దానికి దర్గా కమిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ వన్ పర్టికులర్ ఎడిషన్ విచ్ వీ కెన్ డూ, అండ్ ఆపరైజేషనల్ లిమిట్స్. సో ఇట్లా బాడీ ఆఫ్ ద పార్ట్ 1 అండర్మైన్స్ సెక్యులరిజం అండ్ ఆటోనమీ వర్సెస్ ప్రొటెక్ట్స్ ప్లూరలిజం అండ్ రిఫార్మ్ అనే కాంపోనెంట్ లో రాసి పార్ట్ 2 లో రాసేటప్పుడు absence of objective criteria. Actually constitution lacks definition of essential, breeds subjective benchmarks. Subjective benchmarks అంటే ఎప్పటికప్పుడు it tends to change its opinion. There is no crystal clear definition which has been given. So absence of this objective criteria ఉండడం వల్ల మనకి ఇలాంటి ఎన్నో విషయాల మీద మనకి there is no defined definition or pattern. Along with that, evidentiary constraints ఏవైతే ఉన్నాయో, so they are also lagging in our constitutional segment, plus dignity, conflict and judiciary overreach. So these 4 parameters are making this particular issue to pertain more. And if you see the body part 3, anti-exclusion test, transformative constitution ki kavalsindi endante, one is dignity, proportionality doctrine, constitutional outer limits and institutional dialogue. So ఈ 4 parameters మనకి ట్రాన్స్ఫర్మేటివ్ కాన్స్టిట్యూషన్ లో కావాలి అన్న సెగ్మెంట్ ని మనం డైరెక్షన్ గా రాస్తూ కంక్లూజన్ రాసేటప్పుడు థియలాజికల్ ఫిల్టర్ లో కన్నా కూడా ఫ్యూచర్ అవుట్లుక్ లో ఎ డిగ్నిటీ సెంటర్డ్ ప్రపోర్షనాలిటీ బేస్డ్ ఫ్రేమ్వర్క్, ఎ డిగ్నిటీ సెంటర్డ్ ప్రపోర్షనాలిటీ బేస్డ్ ఫ్రేమ్వర్క్ better reconciles faith
autonomy with constitutions, transformative promise of equal moral membership. సో ఇలాంటి ఒక డైమెన్షన్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇలాంటి ఆన్సర్స్కి ఎస్పెషల్లీ కరెంట్ కాంపోనెంట్స్ ప్లస్ కేస్ స్టడీస్ రాయడం వల్ల ఇట్ మేక్స్ సమ్ ఎఫెక్టివ్ సెన్స్. మూవింగ్ ఫర్దర్, థర్డ్ జిఎస్ పేపర్ 3లో bring out the rationale for shifting fiscal policy focus from deficit targets to debt to GDP targeting. రీసెంట్గా మనం చూస్తే డెప్ట్ టు జీడిపి టార్గెటింగ్కి ఇది షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఎవాల్యుయేట్ ద బెనిఫిట్స్ అండ్ రిస్క్ ఆఫ్ సచ్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇండియా. సో ఆ ఫిజికల్ పాలసీ ఫోకస్ అనేది డెఫిసిట్ టార్గెట్స్ని వదిలేసి ఆ డెప్ట్ టు జీడిపి టార్గెటింగ్ని ఫోకస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, రిస్క్ ఏంటి, అలాంటి ఫ్రేమ్వర్క్ ఉండడం. సో దిస్ పారామీటర్ ఇఫ్ యూ కుడ్ రైట్ ద ఆన్సర్ డైరెక్ట్లీ అదే ఏదైతే మనకి క్వశ్చన్లో వచ్చిందో అదే రాయొచ్చండి. మూవింగ్ ద ఫిజికల్ యాంకర్ అలైన్స్ పాలసీ విత్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ. అంటే డిడిపి డెప్ట్ టు జీడిపి రేషియో ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీగా ఉంటుంది రాదర్ దెన్ షార్ట్ టైమ్ అకౌంటింగ్ ఆఫ్ యాన్యువల్ ఫిజికల్ డెఫిసిట్ విచ్ వీ హ్యావ్. సో లాంగ్ టైమ్ సెగ్మెంట్ నుంచి మనం ఇది రాసుకోవాల్సి ఉంటుంది. ఫ్రమ్ వేరియబుల్ డెఫిసిట్ టు స్టాక్ వేరియబుల్ డెప్ట్. మనం ఎప్పుడు కూడా ఈ డైమెన్షన్లో స్టాక్ వర్సెస్ ఫ్లో, బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మనం ఎందుకు షిఫ్ట్ చేసామన్న దానికి స్టాక్ వర్సెస్ ఫ్లో. డెప్ట్ మెజర్స్ అక్యూములేటెడ్ బర్డన్ వెరాజ్ బెటర్ ఇండికేటర్ ఫర్ ఫిజికల్ హెల్త్. మనం డెప్ట్ టు జీడిపి రేషియో అనేది ఫిజికల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్, అదొక డైమెన్షన్ రాయాలి. ప్లస్ కౌంటర్ సైక్లికల్ ఫ్లెక్సిబిలిటీ, where a particular segment permits temporary deficits during downturns while keeping medium-term commitments, plus global best practices ivi, and curbs creative accounting and macro stability signaling. ఈ ఐదిట్లో అట్లీస్ట్ 3 dimension వర్డ్స్ నన్నా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదే పార్ట్ 2లో రాసేటప్పుడు ఏమేమి ఇంప్రూవ్ అవుతాయి అన్న కాంపోనెంట్లో మనం రాస్తే, ఒకటి ఇట్ ఇంప్రూవ్స్ క్రెడిబిలిటీ. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే ప్రిడిక్టబుల్ గ్లైడ్ పాత్ ఉంటుంది కాబట్టి ఇట్ రిడ్యూసెస్ దట్ బొరోయింగ్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్స్ దట్ పర్టికులర్ క్రెడిబిలిటీ యాజ్ సచ్. క్యాప్చర్స్ లయబిలిటీ, ఇంటిగ్రేట్ పిఎస్యూ బొరోయింగ్స్ అండ్ కంటింజెంట్ లయబిలిటీస్ ప్రకారంగా. ప్లస్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఏదైతే ఉందో దానికి ఈ పర్టికులర్ మనకి డెప్ట్ టు జీడిపి రేషియో అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ పార్ట్ 3లో రాసేటప్పుడు ఈ రిస్క్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మెన్షన్ చేయాలి. ఇన్ఫ్లేషన్ ఈజ్ మాస్కింగ్, రేషియో కెన్ ఫాల్ డ్యూ టు హై నామినల్ జీడిపి రేట్ బట్ మాస్కింగ్ స్ట్రక్చరల్ ఫిజికల్ స్ట్రెస్. పోస్ట్ పోన్డ్ కన్సాలిడేషన్ ఇదొకటి. స్టేట్ లెవెల్ డెప్ట్ అనేది వీకర్ కోఆర్డినేషన్ ఉండడం వల్ల జరుగుతుంది. ఇంట్రెస్ట్ గ్రోత్ రివర్సల్, ట్రాన్స్పరెన్సీ గ్యాప్స్. సో ఇలా ఈ డైమెన్షన్స్లో మనకు వాటితో అసోసియేట్ అయిన రిస్క్స్ ఏంటి ఆ డైమెన్షన్ని కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కంక్లూజన్కి వచ్చేసరికి డెప్ట్ టు జీడిపి ఈజ్ ఎ రియలిస్టిక్ పోస్ట్ పాండమిక్ ఫిజికల్ కంపాస్ బట్ రిక్వైర్స్ ట్రాన్స్పరెంట్ అకౌంట్స్ అండ్ క్రెడిబుల్ అడ్జస్ట్మెంట్. అంటే ఇది ఇంపార్టెంట్ అని చెప్తూ అది తీసుకొని రావడానికి ఎలాంటి మెజర్స్ కావాలో అది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. క్లియర్? నెక్స్ట్ మూవింగ్ టు క్వశ్చన్ జిఎస్ పేపర్ 4. సో ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ సైలెన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని ట్రికీ ఉంటాయి సార్. దీనికే చాలా వరకు జనాలు డైరెక్షన్ లెస్ ఉంటారు. ఒకవేళ రైట్ డైరెక్షన్తోని మనం కనుక ఆన్సర్స్ని రాయగలిగితే we can score very good marks in this particular GS paper 4. Administrative silence అనేది it is a form of institutional dishonesty. Explain how such silence corrodes citizen trust. Administrative silence అంటే it is a form of institutional dishonesty అంట. And how such silence corrodes citizen trust and weakens democratic governance అని అడుగుతున్నాడు. GS పేపర్ 4లో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం అడ్మినిస్ట్రేటివ్ సైలెన్స్ వల్ల ఏం జరుగుతుంది సార్, కాన్స్టిట్యూషనల్ ప్రామిసెస్ ఏవైతే ఉంటాయో అవి లివింగ్ రియాలిటీకి మధ్యలో అడ్మినిస్ట్రేటివ్ సైలెన్స్ వల్ల వాటికి బ్రేకేజ్ అవ్వడం జరుగుతుంది. సో డెమోక్రసీ సస్టైన్డ్ బై ద ఎవ్రీడే రెస్పాన్సెస్ ఆఫ్ ద స్టేట్స్. జనరల్గా మనకి ఇక్కడ రాసేటప్పుడు వెన్ అడ్మినిస్ట్రేషన్ రిఫ్యూజెస్ టు రెస్పాండ్ ఇట్ క్రియేట్స్ ఎ డేంజరస్ వాయిడ్. ఆ వాయిడ్ వల్ల ఏమవుతుంది, లివ్డ్ రియాలిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రామిసెస్ అనేవి ఫేడ్ అవుట్ అయిపోతాయి, టర్మింగ్ ఫార్మల్ రైట్స్ ఇంటూ ఎంప్టీ గ్యారంటీస్. అందుకే మనం ఇంట్రడక్షన్ రాసేటప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సైలెన్స్ ఈజ్ సచ్ ఏ బ్రేకేజ్ ఆఫ్ బ్రిడ్జ్
between the constitutional promises and lived reality. So administrative silence, when they refuse to respond, it creates a greater barrier, creating its empty guarantees. అనే కాంపోజిట్ లో మనం ఆన్సర్ రాస్తూ బాడీ పార్ట్ 1 లో ఈ అడ్మినిస్ట్రేటివ్ సైలెన్స్ ఏదైతే ఉండడం వల్ల ఏం జరుగుతుంది అన్న కాంపోనెంట్ మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ పబ్లిక్ ట్రస్ట్ పోతుంది సార్ అడ్మినిస్ట్రేటివ్ సైలెన్స్ వల్ల. దానివల్ల వైలేట్స్ ద ఎథికల్ కాంట్రాక్ట్ ఆఫ్ అథారిటీ యాజ్ అ పబ్లిక్ డ్యూటీ, అది మనకు సెకండ్ ARCలో మెన్షన్ చేస్తున్నారు. సెకండ్, ఇవేషన్ ఆఫ్ అకౌంటబిలిటీ యూజ్డ్ ఎస్ ఎ టూల్ టు ఎస్కేప్ స్క్రూటనీ అండ్ ఆడిట్ ట్రయల్స్. చాలా వరకు ఇట్లాంటి అడ్మినిస్ట్రేటివ్ సైలెన్స్లు మనం అర్బన్ టు రూరల్ ట్రాన్సిషన్ జోన్స్లో మనకు కనిపిస్తూ ఉంటారు. ఇది మా వర్క్ కాదు, ఇది మీ వర్క్ కాదు, ఇది వీళ్ళ వర్క్ కాదు అని. నెక్స్ట్, డినైల్ ఆఫ్ డిగ్నిటీ రెడ్యూసెస్ రైట్ బేరింగ్ సిటిజన్స్ టు ప్యాసివ్ సబ్జెక్ట్స్ వైలేటింగ్ ఆర్టికల్ 21 ఫెయిర్నెస్. సో మనకి మనేకా గాంధీ కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇది ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేస్తున్నారు. దానివల్ల ట్రస్ట్ పోద్ది, అకౌంటబిలిటీ పోద్ది, డినైల్ ఆఫ్ డిగ్నిటీ పోద్ది. ప్లస్ పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్ మనకి బాడీ పార్ట్ 2లో రాసేటప్పుడు సిటిజన్స్ అజ్యూమ్ సైలెంట్ షీల్డ్స్ ఉండడం వల్ల ఏమైందంటే రాంగ్ డూయింగ్ ఆర్ కొల్యూజన్ అనే కాంపోనెంట్ని ఆ పర్సెప్షన్ని చేసుకుంటారు, ఈడేదో డబ్బులు తిన్నట్టున్నాడు. సో దానివల్లే మనకి ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ గురించి ఏం మాట్లాడట్లేదు. రెండోది, నార్మలైజ్డ్ హెల్ప్లెస్నెస్ విచ్ డ్రైవ్ సిటిజన్స్ టు ఇన్ఫార్మల్ బ్రోకర్స్ వీకెనింగ్ లాఫుల్ ఛానల్స్. ఇన్స్టిట్యూషనల్ క్యాప్చర్, మనకి ట్రస్ట్ షిఫ్ట్స్ ఫ్రమ్ సిస్టమ్స్ టు ఇండివిజువల్, ఆ మిడిల్ మెన్ కల్చర్ అనేది డెవలప్ అవుతుంది. అండర్మైన్స్ దిస్ పర్టిక్యులర్ రూల్ ఆఫ్ లా. సో ఇండియాలో ఏదైతే రూల్ ఆఫ్ లా కాంపోనెంట్ మీద ఎక్కువ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుందో అది అండర్మైన్ అయిపోతుంది. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది మొత్తం ఎరోడ్ అయిపోద్ది. అండ్ ఈ డైమెన్షన్స్ అనేవి మనకు అడ్మినిస్ట్రేటివ్ సైలెన్స్ వల్ల కనిపిస్తూ ఉంటాయి. అండ్ బ్రేకింగ్ ద సైలెన్స్, వై అడ్మినిస్ట్రేటివ్ నాన్ రెస్పాన్సెస్ ఫెయిల్ డెమోక్రసీ అంటే ద సైలెన్స్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్సివ్ గవర్నెన్స్ని లెజిటిమేట్గా చూపించదు. సో ఆబ్వియస్లీ సైలెన్స్ హ్యాస్ అ ఇన్స్టిట్యూషనల్ డిసానెస్టీ, లేకపోతే నార్మలైజింగ్ ద రూల్ ఆఫ్ లా అనే కాంపోనెంట్లో ద ఫౌండేషన్ ఆఫ్ డెమోక్రటిక్ అడ్వాన్స్, మనకి ద ఫౌండేషన్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నెన్స్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెంట్ అండ్ టైమ్ బౌండ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ద ఓన్లీ వే. మనం కంక్లూజన్ రాసేటప్పుడు ఈ విధంగా రాయాలి, ద ఫౌండేషన్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నెన్స్ ఈజ్ నాట్ మెయింటైనింగ్ అడ్మినిస్ట్రేటివ్ సైలెన్స్ and it's a time bound administration which is the only way to ensure citizens are treated with dignity rather than indifference. So administrative silence is also one such kind of indifference which we can feel. So ee vidhanga ee directions lo manam answers rastu unnappudu it makes a good sense to us. So ee direction lo ive examples rayalani ledu, we have just given a direction, so you can write accordingly. And if you want to have evaluation of your particular answers, make sure that you bring those particular answers. We are ready for evaluating your answers every time. Hopefully everyone has liked this video. If you have liked it, please like it, share it and comment it, whatever necessities you have. And also don't forget to subscribe to Ekamais Academy channel. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.